మేషం రాశి ఈరోజు రాశి ఫలాలు నవంబర్ 16. హాయ్ ఉలారా. ఈరోజు మేషం రాశివారికి ప్రత్యేకమైన రోజు. కొత్త ఆలోచనలు, కొత్త ఆవిష్కరణలతో ముందుకు పోవటానికి మంచి అవకాశాలున్నాయి. నీ జీవితంలో నేటి రోజుతో కొత్త ఉత్సాహం నింపుకోండి. ప్రేమలో, కుటుంబంలో ముద్దుల పిచ్చి ఉంటుంది. మీరు ఇష్టపడేవారు మీకోసం సాన్నిహిత్యం చూపిస్తారు. మీరు కూడా వారిని మరింత ప్రేమతో చూసుకోండి. ఓ చిన్న సంభాషణ అది మరింత బలంగా మార్చొచ్చు. వృత్తిలో కొత్త అవకాశాలు మీ దారిలో ఎదుర్కోవచ్చు. ధైర్యంగా ముందుకు వదలకండి. సాహసాలు ఫలించే రోజు ఇది. ఆర్థికంగా కూడా లాభాల దిశగా పరిణామాలు జరుగుతాయి. కాని పొదుపు చేయడంలో జాగ్రత్త వహించండి. ఆరోగ్య విషయానికి వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఒత్తిడి తగ్గించుకుంటే మీకు బాగుంటుంది. మానసిక శాంతి కోసం రోజూ 10 నిమిషాలు ధ్యానం చేయడం మంచి ఫలిస్తుంది. ఇక మిత్రులారా, జీవితంలో సాహసం లేకుండా ప్రగతి ఉండదు. ప్రతిరోజూ కొత్త ఆశయాలతో ముందుకు సాగండి. నిత్యం ఎదుగుదలకు ప్రయత్నించండి. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు గణపతి. శుభరంగు ఎరుపు. శుభ సంఖ్య 5. ఈరోజు మీకు జరిగే అవకాశం ఉన్న విషయం కొత్త సంబంధం మొదలు కావచ్చు లేదా ఉద్యోగంలో ప్రగతి కలిగే అవకాశముంది. మరలా కలుద్దాం. ఈ రకంగా ఒక్క నాగరికమైన శుభదినోత్సవం చేసుకుందాం. అదేహో మేషాలవారికి నేటి రోజంతా శుభాలు. వృషభం రాశి. హాయ్ వభం రాశి వంటిద్దరికీ ఈరోజు మీకోసం కొన్ని ప్రత్యేక సూచనలు తీసుకుని వచ్చాను. చాలని రోజే ఇది. నడక ఇక ముందుకు సాగలేని దారులు క్లియర్ అవుతాయి. మొదటిగా ప్రేమకథలో మంచి సమయం. కుటుంబంలో చిన్న చిన్న సంభాషణలు మరింత బంధాలను పస్కరిస్తాయి. ఇష్టపడ్డవారితో సేపు గడపండి. మాటలు వినండి. వీటే సంతోషానికి మూల్యాలు. వృత్తి విషయానికి వస్తే మీ బలమైన పట్టుదల గుర్తుంచుకోండి. కొంత వెయిట్ అయిందేమో, కానీ థింక్ బిగ్ చేసుకోండి. ఆర్థికంగా కూడా ఈరోజు అదనపు ఆదాయం వచ్చినట్లు కనిపిస్తోంది. చిన్న పెట్టుబడులు మంచివి. ఆరోగ్యం మాత్రం చిన్న పరిచర్య అవసరం. మానసికంగా స్ట్రెస్ ఉంటే ధ్యానం లేదా సులభమైన వ్యాయామాలు చక్కగా ఉంటాయి. దయచేసి మీ శరీరానికి శ్రద్ధ ఇవ్వండి. ముగింపుగా నేనొక మాట చెబుతా. ప్రతిరోజూ కొత్త ఆశలతో నడవండి. మీ ప్రయత్నం కలంగా మారుతుంది. మీరు ఇదే అన్నట్టు ముందుకు సాగండి. విజయం మీదే. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు నరనసింహస్వామి. శుభరంగు ఆకుపచ్చ. శుభ సంఖ్య 3. ఈరోజు మీకు జరిగే అవకాశం ఉన్న విషయం కొత్త ప్రాజెక్టులో భాగమైన వ్యక్తిని కలిసే అవకాశం. ఇదిగో మీ వృషభ రాశి డైలీ హారోస్కోప్. లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిసటిసారి కలుద్దాం దోస్తులారా. మిథునం రాశి. హాయ్ మిత్రులారా. మిథునం రాశివస్తున్న ఈరోజు మీకు అద్భుతమైన సందేశం ఉంది. ఈరోజు మిథున ప్రజలకి ప్రత్యేకంగా మంచి అవకాశాలు, ఆనందం, స్నేహితులతో బంధాలు మెరుగయ్యే కాలం. మనసు సంతోషంతో నిండుతుంది. ఇప్పుడు ప్రేమ విషయానికి వస్తే కుటుంబంలో స్నేహభావం పెరుగుతుంది. చిన్న చిన్న అంశాలపై మాట్లాడితే మనసులు దగ్గరగా వస్తాయి. స్నేహితులు, ప్రియతములు మీకు మద్దతుగా ఉంటారు. నిజమైన సంభాషణలు మీ బంధాలను పటిష్టం చేస్తాయి. వృత్తిలో టుడే మీరు కొత్త అవకాశాలు చూస్తున్నారనుకోండి. సహోద్యోగులతో చర్చలు, కొత్త ప్రాజెక్టులు మంచి ఫలితాలు ఇస్తాయి. ఆర్థికంగా సవాళ్లు రావచ్చు, కాని చింతించడానికి కారణం లేదు. కాస్త జాగ్రత్తగా వ్యవహరించండి. పొదుపు చేసే తత్వం గెలవిస్తుంది. ఆరోగ్య విషయానికి వస్తే చిన్న అలసట, మానసిక ఒత్తిడి ఉండొచ్చు. కనుక రోజంతా కొంచెం విశ్రాంతి తీసుకోవడం మర్చిపోకండి. యోగా లేదా ధ్యానం చేయడం చాలా చూపుతుంది. మిత్రమా, ఎప్పుడు చెప్తాను కదా, ఆలోచనలు మానసిక శక్తి జీవిత మార్గాలే మార్చుతాయి. కాబట్టి ఈరోజు పాజిటివ్గా ఉండండి. మంచి లక్ష్యాలు పెట్టి ముందుకు సాగండి. చివరగా మీకో చిన్న టిప్. పూజించాల్సిన దేవుడు వసుదేవుడు, కృష్ణ అవతార్. శుభరంగు హరితం గ్రీన్. శుభ సంఖ్య 5. ఈరోజు అవకాశమేమిటంటే కొత్త కలలను సాకారం చేసుకోవడానికి సరైన సమయం.
ఇదిగో మీ మథున రాశి రోజుదిన ఫలితం. ఉండండి ఆనందంగా, మరిన్ని విశ్లేషణలతో కలసి కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మీ ఆలోచనలను కామెంట్ రూపంలో చెప్పండి. మీ రాశి ఎలా ఉందో, మీ అనుభవం ఎలా ఉందో మాకు తెలపండి. మీకోసం ప్రతిరోజూ కొత్త జ్యోతిష్య సూచనలు అందిస్తున్నాం. ఇది మీ తెలుగు జ్యోతిష్య వాణి, మీ అదృష్టం చెప్పే మిత్రురాలు. కర్కాటకం రాశి. హాయ్ కర్కాటక రాశివారు, ఈరోజు మీకోసం ఒక స్పెషల్ డైలీ హారోస్కోప్ తెచ్చాను. సూర్యుడి ప్రభావం మీ మనసును చక్కగా నమగొస్తుంది. కాబట్టి కొత్త ఆలోచనలకు గుడ్ టైం ఇది. ఇప్పుడు ప్రేమ పక్కన, వ్యక్తిగత సంబంధాలు అక్కడే మెరుగుపడతాయి. స్నేహితులు, కుటుంబ సభ్యులతో మంచి సమయం గడపబోతున్నారు. ఒకరిపై మరింత ఆప్యాయత చూపగలుగుతారు. వయోజనులు, పిల్లల మధ్య సానుభూతి పెరుగుతుంది. ఇక వృత్తి విషయానికి వస్తే మీ పని పట్ల నిబద్ధతతో అనుకున్న ఫలితాలు వస్తాయి. ఆర్థిక పరంగా కూడా జాగ్రత్తగా వ్యవహరించడం అవసరం. పెద్ద పెట్టుబడులు వదలు, చిన్న చిన్న సంకల్పాలతో ముందుకు సాగండి. ఆరోగ్యం చూస్తే చిన్న అలసట కనిపించవచ్చు, కాబట్టి తీసుకోండి. ఒత్తిడి తగ్గించేందుకు మీ ఇష్టమైన సంగీతం విన్నట్లుంటే బాగుంటుంది. మానసికంగా సంపూర్ణ శాంతి కోసం ధ్యానం ప్రయత్నించండి. మరి ముగింపు మాటగా చెప్పాలంటే, మీ అస్తిత్వాన్ని మీరు మరింత వెలుగులోకి తెప్పించే హక్కు మీకే ఉంది. నెగటివిటీని దూరం చేసి దుఘంగా ముందుకెళ్లండి. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు లార్డ్ హనుమాన్. శుభరంగు నీలం. శుభ సంఖ్య 7. ఈరోజు మీకు జరిగే అవకాశం ఉన్న విషయం కొత్త స్నేహితులతో మంచి పరిచయం. అలాగే మీరు ఈ హారోస్కోప్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. వచ్చే మరుసటి రోజు మరో కొత్త అప్డేట్తో కలుస్తాను. సింహం రాశి. హాయ్ సింహరాశివారు, ఈరోజు మీకు ఒక చక్కటి, అందమైన రోజు ఇస్తోంది. మీరు చాలా ఉత్సాహంగా, ఆత్మవిశ్వాసం పెరిగి కొత్త అవకాశాల కోసం రెడీగా ఉంటారు. ప్రేమలో, కుటుంబంతో సంతోషకరమైన క్షణాలు గడిపే అవకాశం. చిన్న అక్కచేలు, మాటలతో చిరునవ్వుల పాములాగా రావచ్చు. ప్రేమపక్షంలో ఓ చిన్న అర్థం తప్పకుండా దక్కుతుంది. కార్యక్షేత్రంలో మీరు మంచి ఫోకస్తో పనిచేస్తారు. మీరు సాహసభరిత నిర్ణయాలు తీసుకోవచ్చు, వాటివల్ల మంచి లాభాలు కూడా పడవచ్చు. ఆర్థిక యోజనల్లో జాగ్రత్తగా ఉండండి. ఎవరినైనా కాసేపటి నమ్మకాన్ని కొద్దిగా తగ్గించండి. ఆరోగ్యం సగటునే ఉంటుంది, కాని మీ మానసిక దశ కొంత ఒత్తిడి తేలికపరచుకోండి. నడక, పాటలు వింటూ విశ్రాంతి తీసుకోవడం మాకు సరిది. మరి మనసులో నిరాశ లేకుండా ముందుకు సాగాలి. ప్రతి అనుభవం నిన్ను బలంగా మార్చే ఒక పాఠం మాత్రమే. దయలేని శక్తితో ముందుకు జారండి. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి. శుభరంగు నారింజ రంగు. శుభ సంఖ్య 1, 9. ఈరోజు మీకు జరిగే అవకాశం ఉన్న విషయం కొత్త ప్రాజెక్ట్ ప్రారంభం లేదా బిజినెస్లో మంచి ప్రగతి. ఇలా మనసును ఓపుకోండి. విజయాలు మీ స్నేహితులు. మీరు ఇష్టపడ్డారా? లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కన్య రాశి. హలో దొంగలివే, ఈరోజు మనం కన్య రాశి గురించి మాట్లాడుకుందాం. కన్యవారికి ఈరోజు కొన్ని మంచి అవకాశాలు దొరకబోతున్నాయని, మనసు సంతోషంగా ఉండే అవకాశం ఉంది. ప్రేమ విషయానికి వస్తే కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడపటం మీకు ఆనందాన్ని ఇస్తుంది. కుటుంబ సభ్యులతో కొంత డిన్నర్ లేదా చిన్న సంభాషణతో మీ బంధాలు మరింత బలపడతాయి. ప్రేమలో ఉన్నవారికి చిన్న చిన్న సమస్యలు వస్తాయేమో, కాని అవి త్వరగా సర్దుబాటు అవుతాయి. వృత్తిపరంగా మీరు మంచి ఐడియాలు తీసుకుని వాటిని ప్రాక్టికల్గా అమలు చేసేందుకు తమైన సమయం. కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తే ఫలితం అందొచ్చు. ఆర్థిక పరిస్థితి మీద పడవద్దు, ఖర్చులు తగ్గించుకుంటే బాగుంటుంది. ఆరోగ్యం పరంగా కొంత అలసట ఉండొచ్చు, కానీ ఒత్తిడి తగ్గించుకోవడం చాలా ముఖ్యం. ధ్యానం లేదా యోగా మీకు సహాయం చేస్తుంది. మానసికంగా సైలెంట్ అయి ఉండండి. మరి చివరిగా, అన్ని కష్టాలు మించినది మీ అంతఃశక్తి. నమ్మకం మరియు ధైర్యం కలిగి ముందుకు సాగండి. విజయాలు తప్పకుండా మీవే.
ఈరోజు పూజించాల్సిన దేవుడు గణేశుడు. శుభరంగు మెంతిపచ్చ. శుభ సంఖ్య 5. ఈరోజు మీకు జరిగే అవకాశమున్న విషయం కొత్త స్నేహం లేదా సహకారం. ఈరోజు మీకెంతో శుభాలు. మన దగ్గరే కలుద్దాం మరుసటి హోరాస్కోప్లో. తులరాశి. హలో తులరాశివారు, ఈరోజు మీకో మంచి మార్గదర్శకత్వం అందించాల్సిన రోజే మనది. శుభోదయం ఫ్రమ్ యోర్ ఫేవరెట్ యంగ్ ఆస్ట్రో ఫ్రెండ్. ప్రేమలో, కుటుంబంలో శాంతి ఉండేందుకే ప్రయత్నించండి. చిన్న చిన్న మాటలతో ఇతరుల హృదయాలను గెలుచుకోగలరు. స్నేహితులు, భార్యాభర్త మధ్య చక్కటి సంభాషణ మీ బంధం మరింత బలపరుస్తుంది. వృత్తిలో పాత ప్రయత్నాలు ఫలించేందుకు మంచి సమయం వచ్చింది. కొత్త ఆలోచనలను ముందుకు తెచ్చుకోండి. ఆర్థికంగా అనుకోని ఆదాయం కూడా వచ్చే అవకాశం ఉంది. కానీ ఖర్చులు కంట్రోల్ చేస్తే బాగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో పొడిగాలి వలన జలుబు, తలనొప్పులు వచ్చి ఉండొచ్చు. సరైన ఆహారం, బరువు తగ్గించేందుకు యోగా కొన్ని మంచి మార్గాలు. మానసికంగా ప్రశాంతంగా ఉండేందుకు ధ్యానం మీకు చాలా ఉపయోగపడుతుంది. చిన్న సెట్బ్యాక్స్ వల్ల బాధపడి సక్సెస్ని దూరం పెడవద్దు. మీరు చేస్తున్న ప్రతి ప్రయత్నం కొత్త విజయం వైపే తీసుకెళుతుంది. నంబరును గమనించి ముందుకు సాగండి. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు స్వామి వెంకటేశ్వర. శుభరంగు లేత గోధుమ రంగు. శుద్ధ సంఖ్య 7. ఈరోజు మీకు జరిగే అవకాశం నూతన వ్యాపార ఆలోచనలో విజయము. అందులో మీరు మీకంటూ నమ్మకం పెంచుకుని ముందుకు సాగండి. నీ విజయాల కథ రాసుకునే సమయం ఇది. వృశ్చికం రాశి. హై వృశ్చికం రాశివారు, ఈరోజు మీకోసం కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పబోతున్నాను. చక్కటి అవకాశాలు, బలమైన అనుభూతులు మీకు ఎదురవ్వబోతున్నాయి. ప్రేమలో ఉన్నవారు, ఈరోజు మీ సంబంధాలు ఇంకా పటిష్టమవుతాయి. కుటుంబ సభ్యులతో సూక్ష్మమైన సంభాషణల ద్వారా మరింత అనుబంధం పెరిగే అవకాశం ఉంది. చిన్న చిన్న సమస్యలు దూరం చేసుకోవడానికి ఇది మంచి రోజు. వృత్తిలో మీరు కష్టపడిన మనోబలం ఫలితాలు తీసుకొస్తుంది. కొత్త ప్రాజెక్టులో సక్సెస్ దిశగా అడుగులు వేయండి. ఆర్థికంగా అదనపు లాభాలు రావచ్చు, కానీ ఖర్చులపై నియంత్రణ వేయాలని గుర్తుంచుకోండి. ఆరోగ్యం బాగా ఉంటుంది, కానీ మీరు ఒత్తిడికి గురికాకుండా మెడిటేషన్ లేదా నిత్య యోగా చేయడం మంచిది. మానసికంగా ప్రశాంతంగా ఉండండి. ఇది మీ చుట్టుపక్కల కూడా శాంతిని తీసుకురాగలదు. ముఖ్యంగా ఈరోజు మీరు సానుకూలంగా ఉండండి. చిన్న అడ్డంకులు ఓడించుకుని ముందుకు వెళ్ళండి. మీ ఆత్మవిశ్వాసం మీ నిజమైన శక్తి. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు పాండురంగ దేవుడు. శుభరంగు ఎరుపు. శుభ సంఖ్య 7. ఈరోజు మీకు జరిగే అవకాశం కొత్త వ్యక్తితో మంచి బంధం ఏర్పడే అవకాశం. ఇలా మీరోజు బాగానే సాగిపోవాలని శుభాకాంక్షలు. మరిసటి యుద్ధానికి సిద్ధంగా ఉండు. మకరం రాశి. హై మకరం రాశివారికి, ఈరోజు మీ జీవితం చాలా స్పెషల్గా ఉండబోతుంది. చిన్న చిన్న విషయంలో మీరు సంతోషం పంచుకోగలరు. ప్రధానంగా మీ అవసరాలు చక్కగా నడుస్తాయి. ప్రేమలో ఈరోజు మీరు మీ పార్ట్నర్తో మంచి సమయం గడపబోతున్నారు. ఎవరి జీవితానికి మీరు వెలుగులు పోస్తారు. కుటుంబ సభ్యుల దృష్టిలో మీరు అదరగొట్టే వ్యక్తిగా ఉండి, వారితో మీ సంబంధాలు మరింత బలపడతాయి. వృత్తిలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక విషయాల్లో నెమ్మదిగా ప్రణాళికలు వేసితే మంచి ఫలితాలే దక్కుతాయి. కొత్త అవకాశాలు కూడా కనిపించబోతున్నాయి, కానీ తీవ్ర పరిశీలన అవసరం. ఆరోగ్యం పక్కాగా గమనించండి. రోజులంతా పని ఒత్తిడి వల్ల మానసికంగా సంతోషంగా ఉండాలి. చిన్నవైపు విరామం తీసుకుని మీ మనసుని ఉల్లాసంగా ఉంచండి. ఇవి మీకి నాకు చెప్పదలిచిన మాటలు. ప్రతి అడుగు మీ కృషిని ప్రతిబింబించాలి. అలాగేనేం మీరు కోరుకున్న విజయాలు మీ వెంట ఉంటాయి. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు శని దేవుడు. శుభరంగు నీలం. శుభ సంఖ్య 8. ఈరోజు మీకు జరిగే అవకాశం కొత్త వృత్తిపరమైన ప్రాజెక్ట్ ప్రారంభం. మీరు ఈరోజు మీ మనసుని విశ్వాసంతో ముందుకు తీసుకుపోండి. ఎక్కడైనా మంచి జరగబోతోంది. మకరం రాశి. హాయ్ మకరం రాశివారికి, ఈరోజు మీ జీవితం చాలా స్పెషల్గా ఉండబోతుంది.
చిన్న చిన్న విషయంలో మీరు సంతోషం పంచుకోగలరు. ప్రధానంగా మీ అవసరాలు చక్కగా నడుస్తాయి. ప్రేమలో ఈరోజు మీరు మీ పార్ట్నర్తో మంచి సమయం గడపబోతున్నారు. ఎవరి జీవితానికి మీరు వెలుగులు పోస్తారు. కుటుంబ సభ్యుల దృష్టిలో మీరు అదరగొట్టే వ్యక్తిగా ఉండి వారితో మీ సంబంధాలు మరింత బలపడతాయి. వృత్తిలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక విషయాల్లో నెమ్మదిగా ప్రణాళికలు వేసితే మంచి ఫలితాలే దక్కుతాయి. కొత్త అవకాశాలు కూడా కనిపించబోతున్నాయి, కానీ తీవ్ర పరిశీలన అవసరం. ఆరోగ్యం పక్కాగా గమనించండి. రోజులంతా పని ఒత్తిడి వల్ల మానసికంగా సంతోషంగా ఉండాలి. చిన్నవైపు విరామం తీసుకుని మీ మనసుని ఉల్లాసంగా ఉంచండి. ఇవి మీకి నాకు చెప్పదలిచిన మాటలు. ప్రతి అడుగు మీ కృషిని ప్రతిబింబించాలి. అలాగేనేం మీరు కోరుకున్న విజయాలు మీ వెంట ఉంటాయి. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు శని దేవుడు. శుభరంగు నీలం. శుభ సంఖ్య 8. ఈరోజు మీకు జరిగే అవకాశం కొత్త వృత్తిపరమైన ప్రాజెక్ట్ ప్రారంభం. మీరు ఈరోజు మీ మనసుని విశ్వాసంతో ముందుకు తీసుకుపోండి. ఎక్కడైనా మంచి జరగబోతోంది. కుంభం రాశి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కుంభరాశి వారికిదైనా స్పెషల్ డైలీ హోర్స్కోప్ చూడదాం. కుంభం ఎప్పుడూ కొత్త ఆలోచనలు, సరికొత్త ఆవిష్కారాలతో ముందుకు వెళతారు. ఈరోజు మీకు ఏం ఎంతో ఆసక్తికరంగా జరుగుతుందో చూద్దాం. ఇంకో మంచి విషయం, ఈరోజు ప్రేమ విషయంలో మీరు చక్కని సమన్వయం కనబరిచే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో బహుత మంచి మాటల పరస్పరం చిన్న చిన్న అర్థాలు తెరవేశారు. స్నేహితులతో గడిపే సమయం మీ మనసు పండగలా పండేస్తుంది. ఇక వృత్తి విషయానికొస్తే ఆఫీస్లో మీ ఇన్నోవేటివ్ ఐడియాలు చురుకుగా గుర్తింపు పొందుతాయి. ఉల విషయంలో ఎలాంటి అపరిచిత లాభాలు ఉంటాయి, కానీ ఖర్చుల కింద జోక్యం తప్పకండి. డబ్బు వినియోగంలో చాకచక్యంగా ఉండాలి. ఆరోగ్యంలో మాత్రం కాస్త జాగ్రత్త అవసరం. చిన్నగా జ్వరమే వచ్చేస్తే చూసుకోండి. మానసికంగా రోజంతా ప్రశాంతంగా ఉండేందుకు ఒక చిన్న బ్రేక్ తీసుకోవడం మంచిది. స్నేహితులా, ఎప్పుడూ స్ఫూర్తిగా ఉండాలి. ఈరోజు ఎలాంటి సవాళ్లైనా ఆలస్యంగా కాకుండా ముందుకు తొక్కండి. మీరు నమ్మిన దారిలో నమ్మకంతో నడవండి. విజయాలు మీ వెంట ఉంటాయి. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు గణపతి. శుభరంగు నీలం. శుభ సంఖ్య 8. ఈరోజు మీకు జరిగే అవకాశం కొత్త స్నేహం లేదా గుర్తింపు. ఇలా మీ రోజును పాజిటివ్గా జయించండి. మరి ఫాలో అవ్వండి. మరిన్ని అప్డేట్స్ కోసం కలుద్దాం. మీనం రాశి. శుభ ప్రారంభం. హే మీనం రాశివారు, ఈరోజు మీకు అనేక కొత్త అవకాశాలు తెరచుకోబోతున్నాయి. మీరు కొన్ని చిన్న నిర్ణయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. సరైన దిశగా నడిచితే రోజు చాలా ఫలప్రదంగా ఉంటుంది. ప్రేమ మరియు కుటుంబం. ఇవాళ మీ ప్రేమ సంబంధాల్లో కొన్ని చిన్న అస్పష్టతలు ఉన్నా మీ సహనం పనికి వస్తుంది. కుటుంబ సభ్యులతో మంచి సమయం గడపండి. వారి భావాలను గౌరవిస్తే స్నేహమే బలోపేతం అవుతుంది. చిన్న సంభాషణే పెద్ద సమస్యలను దూరం చేయగలదు. వృత్తి మరియు ఆర్థికం. వర్క్లెస్ ప్రాజెక్ట్స్ మీద ఫోకస్ చేయండి. మా కృషి చివరికి మెరుగైన ఫలితాలను ఇస్తుంది. ఆర్థికంగా కూడా కొంత ఆపివేయడం మంచిది. అతి ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్లగలరు. కొత్త ఇన్వెస్ట్మెంట్ల కోసం పరిశీలన అవసరం. ఆరోగ్యం మరియు మానసిక స్థితి. ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోండి. చిన్న అస్వస్థతలు తీసుకున్నప్పుడే చికిత్సను మొదలుపెట్టడం మంచిది. మైండ్ ఫ్రెష్గా ఉండేందుకు రోజుకు కనీసం 10 నిమిషాలు ధ్యానం చేయండి. మెదడు శాంతి సామర్థ్యాన్ని పెంచుతుంది. ముగింపు. నేరుగా మీ గుండె వాయిస్ వినండి. ఎప్పుడూ ధైర్యంతో ముందుకు పోతేనే సఫలం సాధిస్తారు. ఈరోజు మీలో ఉన్న సానుకూలతలను వెలిబుచ్చుకోండి. జీవితం కొత్త రంగుల్లో మెరుస్తుంది. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు విష్ణుదేవుడు. శుభరంగు ఆకాశ నీలం. శుభ సంఖ్య 7. ఈరోజు మీకు జరిగే అవకాశమున్న విషయం కొత్త స్నేహం లేదా క్లయింట్ కేసు ప్రారంభం. మీనంవారు, శుభాకాంక్షలు. మీరోజు మంచి జీతంతో సాగుతుందని నా ఆశ. మరైన లేటర్ టు యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మీ ఆలోచనలను కామెంట్ రూపంలో చెప్పండి.
మీ రాశి ఎలా ఉందో, మీ అనుభవం ఎలా ఉందో మాకు తెలపండి. మీకోసం ప్రతిరోజు కొత్త జ్యోతిష్య సూచనలు అందిస్తున్నాం. ఇది మీ తెలుగు జ్యోతిష్య వాణి, మీ అదృష్టం చెప్పే మిత్రురాలు.